రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను. ఆయన ఏంటంటే టాప్ న్యూరాలజిస్ట్ అనమాట, నాగపూర్లో ఉంటారు. అతనికి 3 days బ్యాక్ హార్ట్కి ఈసీజీ తీయించుకున్నాడు, టెస్టులన్నీ చేయించుకున్నాడు అనమాట. ఆయన చాలా హెల్దీ పర్సన్లా ఉన్నారు, ప్లస్ బ్లడ్ ప్రెషర్, షుగర్ అనేది ఆయనకి లేదు. అయినా 3 days తర్వాత వచ్చేసి ఆయనకి హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయారు. నాకు చాలా బాధేసింది ఇది వినంగానే. అయితే రిపోర్ట్స్ అవన్నీ నార్మల్గా వచ్చి ఈ అయినా కానీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే ఇంకో రీజన్ ఉందన్నమాట దీనికి. మనం ఫ్రీక్వెంట్గా జిమ్ చేసే వాళ్ళలో కొంతమంది సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చేసి పడిపోతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు మనకి నర్వస్ సిస్టమ్ ఈ డిస్క్ లోపల నుంచి ఈ నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ హార్ట్ రిలేటెడ్ నర్వ్స్ వచ్చేసి T1 థొరాసిక్ స్పైన్లో ఈ రిబ్స్ కేజ్ ఉన్న స్టార్టింగ్ నుంచి T4 వరకు ఈ నర్వ్స్ అనేది పాస్ అవుతాయి అన్నమాట. ఇవేంటంటే ఎనర్జీ సప్లై చేయటం, హార్ట్ని హెల్తీగా ఉంచడానికి ఇవి చాలా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. దాని ఫంక్షన్ని అది ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఈ నర్వ్సే వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఈ నర్వస్ సిస్టమ్ వీటి డిస్క్లు కంప్రెస్ అయినా కానీ, వీటి అలైన్మెంట్ కానీ ప్రాపర్గా లేకపోయినా ఏమైందంటే ఆ డిస్క్ కంప్రెషన్తో పాటు ఆ రిబ్ అలైన్మెంట్, ఆ రిబ్ కేజ్ అనేది వచ్చే ప్రెషర్ ఇచ్చిద్ది అనమాట. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి, ఫుడ్కి మనకి ఈజీగా మన లెగమెంట్స్ అనేవి చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది. అయితే ఈజీగా అంత ప్రొటెక్షన్ ఏమి చేయలేకపోతున్నాయి. అయితే ఇది ఏ ఈసీజీలోనూ తీయదు, థ్రెడ్మిల్ టెస్ట్లోనూ ఏటిలోనూ చూపిది అనమాట. ఇది ఎక్స్రేలోను, ఎంఆర్ఐలోనూ మొత్తమే చూపించింది. ఇప్పుడు చాలామందికి మన వ్యాక్సిన్ మీద ప్లస్ స్ట్రెస్ అని చెప్తున్నారు. ఈ స్ట్రెస్ కూడా రైజ్ అయ్యేది ఏంటంటే ఇలా డిస్క్ కంప్రెషన్ అవ్వటం వల్ల ఈ స్ట్రెస్ అనేది రైజ్ అవుతుంది. అందుకే ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి.